నిదానంగా నాకు సప్పుడు కూడా అంత ఉరుకులు ఎందుకు, టైం అయింది కదా అని చెప్పేసి. ఏం తింటున్నావు అమ్మా? మొక్క. ఓకే ఫ్రెండ్స్, చర్చికి అయితే రెడీ అయ్యాము. చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే కర్రీ చేస్తాను. మా వారైతే ఇప్పుడు మటన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు చికెన్ తీసుకురాద్దామంటే బ్రెడ్ ఫ్లో అంటున్నారు కదండి, అందుకని చికెన్ అయితే తినలేదు. అసలు నాన్ వెజ్ ఇంట్లోకి ఎంటర్ చేయలేదు, 1 రోజుల పైన అవుతుంది. అందుకని ఈ రోజు అయితే మటన్ తీసుకొచ్చారు. మటన్ రేటు మాత్రం మామూలుగా లేదు. చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత చేస్తాను, చూడండి. ఇదిగోండి మటన్. మా పిల్లలకి మొన్నటి వరకు జ్వరాలు అయితే జరిగినాయి కదండి, ఇప్పుడే కొంచెం రికవర్ అయ్యారు. పిల్లల కోసం అయితే కార్జన్ తీసుకొచ్చాడు. చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే కర్రీస్ చేసి చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇంకా తల్లి చట్నీ. రాండి, టైం అయిపోతుంది. బాయ్ అండి, పోతున్నాము అంట. ఓకే ఫ్రెండ్స్, చర్చికి అయితే వెళ్ళొచ్చాము. ఇప్పుడు టైం చూస్తే 1:30 అయితే అయ్యింది. కర్రీ అయితే ఇప్పుడు చేయాలి. మటన్ కర్రీ, గోంగూర మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఓకే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే ఇప్పుడు చేస్తున్నారు. ముందుగా అయితే మటన్ అయితే శుభ్రంగా కడుక్కున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఈ మటన్ అయితే 70% అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఈ మటన్ మొత్తం 70% ఉడికే వరకు ఉంచుకుందాం. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుందాం, ఉప్పు పసుపు. అలానే కొంచెం పసుపు. ఓకేనండి, ఉప్పు పసుపు అయితే వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 70% అయితే ఉడకబెట్టుకుందాం. హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్. ఓకేనండి, మటన్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, మటన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడైతే ఇది పక్కకు తీసేసుకొని ఈ మట్టి కుండలో అయితే మట్టి కళాయిలో మట్టి కొండే బాగుంది. మట్టి కొండలో మటన్ కర్రీ, మట్టి కొండలో గోంగూర మటన్ కర్రీ అయితే చేస్తున్నాను, చూడండి. ఇదైతే పక్క దించేసుకున్నా.
పక్కకు తీసేసాను కదండి, ఈ మట్టి కొండను అయితే పెట్టేసుకున్నా. వాటర్తో అయితే కడిగాం కదండి, ఇదంతా తేమగా ఉంది. కొంచెం సేపు అయితే ఉంచిన తర్వాత ఇదంతా వాటర్ అంతా ఇనిగిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. వాటర్ అంతా ఇనిగిపోయాయి, దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం. సరేనమ్మా. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇప్పుడు నేను మట్టి కుండలో వండటం ఫస్ట్ టైం అండి, టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. మట్టి కుండలో చేసిన కర్రీస్ అయితే నేను ఎప్పుడు తినలేదు, చేయటం కూడా నేను ఫస్ట్ టైము. చూద్దాం ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఆనియన్ అనేవి బాగా వేగిపోవాలి. దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుందాం. మనం నార్మల్గా చేసుకున్న స్టీల్ వాటిలో కానీ రాదండి వాటిలో చేసుకుంటాం కదండి, వాటిలాగా వెంటనే వేడెక్కదు. ఇది మట్టి కుండలు కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది, కాక మాత్రం బాగుంటుందంట. ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేగాయి కదండి, దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేసుకోవాలి. ఈ మట్టి కుండలు అనేది కొంచెం టైం పట్టిద్దండి ఉడకటానికి, కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందంట. నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేసుకొని చెప్తాను ఎలా ఉందో. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదండి, ఈ టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలు కూడా వేసుకున్నాం కదా, మూత పెట్టి ఈ టమాటాలు ఉడికే వరకు ఉడికించుకుందాం. ఓకేనండి, టమాటాలు అయితే వేసుకున్నాం కదా, ఉడికిపోయాయి లేదో చూద్దాం. టమాటాలు అయితే బాగా ఉడికిపోయినాయండి. గ్రేవీ కోసం అయితే ఒక 2 టమాటాలు అయితే వేసాను. ఈ టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడైతే మటన్ అయితే వేసేసుకుందాం. ఓకేనండి, ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఇదైతే కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం, మూత పెట్టేసుకుందాం.
ఓకేనండి, ఇదైతే కొంచెంసేపు అయితే ఉడికించుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి. దీంట్లోకి ఉప్పు, కారం, అలానే మెంతిపిండి, ధనియాల పిండి అవి వేసుకున్నాం. ఇందాక ఉప్పు అయితే వేసుకున్నాను కదండి, కొంచెం వేసుకుంటున్నాను, సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. అలానే కారము, గోంగూర కదండి, కొంచెం కారం అయితే కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. 2 స్పూన్లు అయితే వేసాను. అలానే ఇది ధనియాల పౌడర్, అలానే మెంతిపిండి, ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకేనండి, ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకుందాం. టైం చూస్తే ఆల్మోస్ట్ 2 అయిందండి. మా వంట అయితే ఇప్పుడు అవుతుంది. పొద్దున చేద్దామంటే తినేసరికి సాయంత్రం 6, 7 అయితే లేదు. చెప్పాలి. యాక్చువల్గా అయితే చికెన్ తింటున్నారు కొంతమంది, మా సైడ్ అయితే అసలు ఎగ్ కూడా తింటలేదు. అంత భయంగా ఉన్నారు ఇంకా జనము. మటన్ తెద్దామని వెళ్తే ఇంకా ఫుల్ జనము. పోనీ ఫిష్కి వెళ్దామంటేనేమో ఫిష్ తెచ్చినా కూడా అవి రుద్దాలి, చెయ్యాలి. అక్కడ పోయిన రుద్దుతారు వాళ్ళు, కానీ జనం అయితే చాలామంది ఉన్నారు. ఇంకా అంత టైం లేదని చెప్పేసి మటన్ అయితే తీసుకున్నాము. చర్చికి వచ్చి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు తినాలో చూద్దాం. బిగ్గానే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికింది కదా, గోంగూర వేసుకొని అది ఉడికిన తర్వాత ఇక దింపుకోవడమే, తినేయటమే. ఏం తింటున్నావు అమ్మా? మొక్క. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు కూడా మాతో పాటు ఈ టైం వరకు అయితే ఉన్నారు. ఇంకా తొందరగా అయితే మేమేమో కానీ పిల్లలకైతే తొందరగా చేసి పెట్టాలి. ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదండి, ఒకసారి అయితే తీసి చూద్దాం. కొంచెం సేపు అయితే ఉడికించుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ గోంగూర అయితే వేసేసుకున్నాం. గోంగూర మటన్ కర్రీ టేస్టీ టేస్టీ. గోంగూర అయితే వేసుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం. తిప్పి పెట్టు మూత. గోంగూర అయితే వేసుకున్నాం కదండి, ఒకసారి తీసి చూద్దాం. చూడండి, గోంగూర అయితే ఉడికిపోయింది, చాలా వరకు మెత్తగా ఉడికిపోతుంది. ఇంకొంచెం ఉడకాలి. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొంచెం గోంగూర అయితే ఇంకొంచెం ఉడకాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. నిదానంగా నాకు సప్పుడు కూడా అంత ఉరుకులు ఎందుకు, టైం అయింది కదా అని చెప్పేసి. ఓకేనండి, కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ బంద్ చేసేసుకోవటమే. టేస్ట్ ఎలా ఉంటుందో
తర్వాత అన్నం తినైతే చెప్తాము, ఓకేనా? ఎట్టుందమ్మా కూర అంటే ఇప్పుడుదా తినలేదా అయింది? సూపర్. అడంగుల్లోనే ఎప్పుడుదా తిన్నావుగా, అడంగులో సూపర్ అనాల. నేను అడిగానని తిని చెప్పి సూపర్ అని చెబుతున్నా. జెన్యున్గా చెబుతా ఇప్పుడు, జెన్యున్గా చెప్పాలి రివ్యూ, ఎందుకంటే ఫస్ట్ టైం మట్టి కొండలో కదా చేసింది. ఓకే, ఉప్పు కొంచెం తక్కువైంది, టేస్ట్ బాగుంది. మట్టి కొండలో టేస్ట్, మట్టి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, స్మెల్. ఫస్ట్ టైం తినడం. ఓకేనండి, మరి ఇది ఈరోజు వీడియోతో మేము ముందుంటాము. బాయ్ బాయ్ చెప్పండి.